జాసే లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాయతీయా? ఏంటి పోటీ అన్నారేంటి? పోటీ ఏంటి? అది పక్క రూమ్ వాళ్ళతో చిన్న మ్యాచ్ అంతే. వావ్ సన్నీ, ఇంతకీ ఏ గేమ్ ఆడుతున్నారు? బుస్. చెస్. చెస్సా? వావ్ సన్నీ, నీకు నైట్ వీడియో కాల్ చేస్తా, నేను కూడా గేమ్ చూస్తాను. నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ తెలుసా? అది కాదు కావ్య, చెస్ ఆడేటప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేయాలి. చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. వీడియో కాల్ అంటే ఇలాంటివంటే చాలా కష్టం. ఏరా అంతే కదరా? అదేం లేదు, మా రూమ్ లో రఘు అనేవాడు సస్పెండ్ అయ్యి ఖాళీగా ఉన్నాడు. వాడికి చెప్పి సన్నీతో వీడియో కాల్ చేపిస్తలే. థ్యాంక్ యూ నాని. సరే బాయ్ సన్నీ. బాయ్. రేయ్, మనం ఏమన్నా రియల్ గా చెస్ ఆడుతున్నామా వీడియో కాల్ చేసి చూపించడానికి? పోనీలేరా, ఇప్పుడు నువ్వు మాట్లాడిపోతే వాడు మాట్లాడతాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఒక అమ్మాయిని సెట్ చేయరా అని. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు, ఆ విషయం తెలుసా? తెలిస్తే మీ ఇద్దరు అయిపోతారు, మాకేం సంబంధం? ఏరా అంతే రే, టైం అయింది. వాళ్ళ క్యాంటీన్కి వచ్చి ఉంటారు, వెళ్ళి డీల్ సెట్ చేద్దాం బా. ఈ పిల్లకి ఏం చెప్పి మేనేజ్ చేయాలో. కానీ రారా. సరే నేను కూడా వస్తానుండు. రే రఘు, ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని సెట్ చేయి అంటున్నావు కదా. నైట్ సన్నీగాడికి ఒక అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది. వాడిని హింసించి పీడించి ఎలాగోలా మాట్లాడుకో. రేయ్, నైట్ మాత్రం వాడిని అస్సలు వదలొద్దు రే. సరే రేయ్, ఎంతసేపు రారా? వస్తున్నా. రే బన్నీ, ఏంటి టిఫిన్ కి డబ్బులు కావాలా? ఇమ్మంటారా? అందుకేరా క్యాంటీన్లో వద్దు బయట పెట్టుకున్నా అనేది. ఇప్పుడు వాడు చూడు, టిఫిన్ కి డబ్బులు లేవని కిండల్ చేస్తున్నాడు. అవసరమా మనకిది? ఓకే ఎలానో అనేసాడుగా, మాట వెనక్కి రాదు. అది కాదురా. మీ ముగ్గురికి ఆకలేస్తుందా? పోయి తీసుకోండిరా, డబ్బులు మేము ఇస్తాం. అరే, ఇక్కడ అమ్మాయిలంతా బోండాలే తింటున్నారు. బోండాలు బాగున్నట్టున్నాయి, ఒక ప్లేట్ చెప్దామా? రే, మనం ఎందుకు వచ్చామురా? సారీ రా, బోండాలు చూసి టెంప్ట్ అయ్యాను. రేయ్, మనకి మందు విషయంలో గొడవలు రాకూడదంటే మేము ఒక డీల్ తెచ్చాం. ఏంటి మీరు మందు మానేస్తున్నారా? ఎందుకురా అడిగి మరి పంచలేపించుకుంటావు? నేను ఇస్తా చూడు. మేము మందు మానేస్తే వైన్ షాప్స్ లాస్ అయ్యి రాష్ట్రానికి ఆర్థిక మాన్యం వచ్చి షేక్ అవుతుందిరా. పర్లేదులే, మీ మందు కూడా మేమే తాగేసి రాష్ట్రానికి ఆదాయం పెంచుతాం. రేయ్, ఆర్థిక సంస్కరణల గురించి మనకెందుకురా? నువ్వేమన్నా నిర్మలా సీతారామనా, నేనేమన్నా పరకాల ప్రభాకరా? అది వాళ్ళు చూసుకుంటారులేరా, నువ్వు పాయింట్కి రా. ఓకే పాయింట్కి వస్తున్నా. అవును, మీరు మందు తాగడంలో ఎక్స్పర్ట్స్ అంట కదా. ఓ, ఈ విషయం అప్పుడే హాస్టల్ మొత్తం బాగిపోయిందా? మీతో ఒక చిన్న మందు పోటీలో పాల్గొందాం అనుకుంటున్నాము. లింగమన్న తెచ్చే బీర్లు ఒకరోజు మీరు తీసుకొని, తర్వాత రోజు మేము తీసుకొని, ఇదంతా కాకుండా పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి బీర్లు ఇచ్చేస్తే సరిపోతుంది. మీతో పోటీ పడేంత కెపాసిటీ మాకు లేదు కాబట్టి ఎలాగో మీరే గెలుస్తారు. ఏదో మన హాస్టల్లో చెప్పుకోవడానికి ఉంటుంది, వాళ్ళే గెలిచారు, సో బీర్లన్నీ వాళ్ళే తీసుకెళ్తున్నారు అని. మీ ముందు మేమెంత కాకిరెట్టంతా. డీల్ బాగానే ఉంది కానీ కాకపోతే కొంచెం ఆలోచించాలి. ఇది తెగేలా లేదే, అసలే సౌమ్య వెయిట్ చేస్తాననింది. ఒరేయ్, మీకు దమ్ముంటే రండి, లాంటి తోక ముడుచుకుని అట్లే పోండి. పదరా పోదాం. ఏయ్, వాళ్ళకి సిగ్గుసారం లేదనుకుంటున్నావా? ఈ పోటీకి ఒప్పుకోరనుకుంటున్నావా? ఈ పోటీ మాకోకే. వచ్చేటప్పుడు ఎక్స్ట్రా బీర్లు తెచ్చేయండి, ఎందుకంటే లింగమన్న తెచ్చేది 10 బీర్లే. సరే అయిపోయింది పదా. రేయ్, మనం తాగడానికి బీర్ లేవు. మనమే సన్నీ గారిని ఆ అమ్మాయి అడిగింది ఈ అమ్మాయి అడిగిందని రోజు స్కామ్ చేస్తున్నాం. ఇప్పుడు అవసరం మనకిది? ఏం కాదరా, ఈ ఒక్కరోజు తెస్తే సరిపోతుంది. పదా. సర్లే గానీ బీర్లను రెడీ చేసుకొని రాత్రి రూమ్కి వచ్చేయండి, పోండి. ఓకే పద, చాలా పని ఉంది. నేను సరదాకే బీర్లు తాగేటోని, నాతో బీర్ల కాంపిటీషన్ అంట. చూసుకుందాం మళ్ళా. ఎస్ రా, మనం అనుకున్నట్టుగానే వాళ్ళని రెచ్చగొట్టాం, పోటీకి ఒప్పించాం. అరే, ఈ బీర్ల పోటీలు అంత ఎందుకురా? సరదాగా ఈ క్రికెట్ వాలీబాల్ పెట్టుకుంటే అయిపోయింది. వాళ్ళు చూడు ఎంత బాగా ఆడుతున్నారు వాలీబాల్. రేయ్, మనకి చిన్నప్పటి నుంచి దేంట్లో అయితే ప్రావీణ్యత ఉందో దాంట్లోనే పాల్గొనాలని పెద్ద పెద్ద మహర్షులు చెప్పారు. సరే తేండి, డబ్బులు తేండి.